హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో జాంకాయ తినొచ్చునా అనేది తెలుసుకుందాం. ఇప్పుడే చాలామంది మన కమెంట్ బాక్స్లో కూడా అడుగుతున్నారు, జాంకాయ తినొచ్చా, తీసుకుంటే మాకేమైనా అవుతుందా, బేబీకి ఏమైనా ఎఫెక్ట్స్ పడుతుందా అనేది కూడా. అండ్ మనకేంటంటే జామకాయ పైన అంటే చాలా మిత్స్ కూడా ఉన్నాయి. అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు తల్లి జామకాయ తీసుకుంటే ఏంటంటే కోల్డ్ కానీ కఫ్ కానీ వస్తుంది, బేబీకి నిమ్ము వస్తుంది, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంటాయి, ఆస్తమా వస్తుంది, ఇవన్నీ చాలా అపోహలు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే జామకాయ తినడం వల్ల డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల అపెండిసైటిస్ పెయిన్ వస్తుంది, అట్లాంటి అపోహ కూడా ఉంది. సో ఇవన్నీ జామకాయ పైన ఉన్న డౌట్స్ అన్నీ కూడా మనం ఇవాళ క్లియర్ చేసుకుందాం. సో బేసికల్లీ ఏంటంటే గోవా అంటే జామకాయ అనేది మనకు రెగ్యులర్గా ఇట్స్ సీజనల్ ఫ్రూట్, అంటే రెగ్యులర్ కామన్గా అవైలబుల్ ఫ్రూట్. అది అంటే ఎక్కడ కూడా ఇంపోర్టెడ్ అట్లాంటిది కాదు, మనకు ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికే ఫ్రూట్ అన్నట్టు. అండ్ జామకాయలో ఏంటంటే మంచిగా విటమిన్స్, మినరల్స్, మంచి పౌష్టిక విలువలతో కూడిన ఫ్రూట్ అది. సో ఆ పండు ఏంటంటే మనకు బేసికలీ జామకాయలో ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, అండ్ అందులో ఏంటంటే నీరు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్. సో డైలీ జామకాయ తీసుకున్నా, అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times తీసుకున్నా కానీ మనకు కాన్స్టిపేషన్ అనేది ఉండదు. అండ్ అడిక్వేట్ హైడ్రేషన్లో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్. అండ్ ఇంకోటి ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియము, మెగ్నీషియము, పొటాషియం లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా అధిక మోతాదులో ఉంటాయి. సో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉండేసరికి ఏంటంటే కొంచెం అసిడిటీ, హార్ట్ బర్న్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లెగ్ క్రాంప్స్ అంటే పిక్కలు పట్టేస్తున్న వాళ్ళకు కూడా మనకు పొటాషియం డెఫిషియన్సీ వల్ల కూడా అవ్వచ్చు. సో అలా ఉన్న వాళ్ళకు కూడా జామకాయ అనేది డైలీ అట్లీస్ట్ రెగ్యులర్గా ఒక మీడియం సైజ్ జామకాయ తీసుకోమంటాం. సో దాంతో కూడా లెగ్ క్రాంప్స్ అనేది తగ్గించుకోవచ్చు అండ్ ఎసిడిటీ తగ్గించుకోవచ్చు. అండ్ కొందరికి ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది, అంటే పొద్దునే లేవంలోనే తిప్పేసినట్టుగా అలా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మనకు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత జామకాయ తీసుకోండి అంటాం. సో దాంతో కూడా చాలా మటుకు తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే అది రిచ్ సోర్సెస్ ఆఫ్ జింక్, మెగ్నీషియం లెవెల్స్. సో ఈ లెవెల్స్ అంటే ఈ మెగ్నీషియం కానీ, జింక్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ ఏంటంటే మనకు బ్లడ్ ప్రెషర్ రాకుండా హెల్ప్ అయ్యే ఇవన్నట్టు. సో ఇవన్నీ ఏంటంటే మనకు జామకాయలో చాలా అధిక మోతాదులు ఉండేసరికి అది రెగ్యులర్గా తీసుకున్న వాళ్ళకు ఛాన్సెస్ ఆఫ్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. సో టు సమ్ ఎక్స్టెంట్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ గోవా. అంటే జామకాయ తినడం వల్ల ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెగ్నెన్సీలో యాజ్ సచ్ బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది బికాస్ హైపర్ కాగబుల్ స్టేట్ అంటాం ప్రెగ్నెన్సీలో ఏంటంటే రక్తం చిక్కగా ఉండి గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. జామకాయ తినడం ద్వారా ఏంటంటే అందులో మెగ్నీషియం, సెలీనియం, జింక్ ఉండేసరికి ఏంటంటే మనకు బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. తద్వారా మనకు బీపీ ఎక్కువయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి, అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ఉండదు, లెగ్ క్రాంప్స్ తగ్గుతాయి, అసిడిటీ, హార్ట్ బర్న్స్ తగ్గుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మదర్కి కూడా అంటే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఫర్ ద స్కిన్ ఎలాస్టిసిటీ అంటే స్కిన్ స్ట్రెచ్ అవ్వడానికి, స్కిన్ ఎలాస్టిసిటీ, స్కిన్ డ్రైనెస్ కూడా అవాయిడ్ చేయగలుగుతాయి జామకాయ. అండ్ జామకాయలు ఏంటంటే మనకు విటమిన్ B12 కానీ, విటమిన్ E అండ్ ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం అండ్ జింక్ లెవెల్స్ అధిక మోతాదులో ఉంటాయి. సో దాంతో ఏంటంటే బేబీ న్యూరోనల్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్కి కానీ, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం. అండ్ పొటాషియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ఎక్కువ ఉండేసరికి ఏంటంటే అది బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేస్తుంది. సో రక్తం గడ్డల ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. అండ్ బేసికల్లీ అంటే జామకాయ వీక్లో ఎన్ని తీసుకోవచ్చు, డైలీ తీసుకోవచ్చు అనేది కూడా చాలామంది అడుగుతుంటారు. సో డైలీ ఒకటి తీసుకోవచ్చు, లేదంటే వీక్లీ అట్లీస్ట్ 3 to 4 times per week అయినా తీసుకోమని చెప్తాం. మరీ అతిగా కూడా తీసుకోదంటే టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్. సో జామకాయలు ఏంటంటే ఎక్కువగా తీసుకున్నా కానీ ఏమవుతుందంటే లూజ్ మోషన్స్ రావడము, లేకపోతే అబ్డామినల్ క్రాంప్స్ అవ్వడము అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అది కూడా మనకు డైలీ 1 is enough, అంటే కానీ డైలీ 2-3 తీసుకున్నా కానీ లూజ్ మోషన్స్ అట్లా అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే జామకాయలో ఏంటంటే లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ ఏంటంటే మనకు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది. సో బేసికలీ ఒబీస్ పేషెంట్స్ లేదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే జామకాయ తీసుకోమంటాం. సో దట్ ఏంటంటే వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ జామకాయలో ఉన్న సీడ్స్, గింజలు ఏంటంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది. సో దాంతో ఏంటంటే షుగర్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకా అతిగా బరువు పెరగకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద బాడీ వెయిట్.
సో అది కూడా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇది జామకాయ. ఇంకోటి ఏంటంటే మనకు ఎలా తినాలి అంటే బేసికలీ ఇప్పుడు ఏంటంటే మనకు జామకాయల పైన ఏంటంటే ఎక్కువగా పెస్టిసైడ్స్ కానీ పురుగుల మందు అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అది వామ్ వాటర్లో కొంచెం సోడా కానీ లేకపోతే కొంచెం వెనిగర్ కానీ వేసి వాష్ చేసి తీసుకోవడం బెటర్ ఆప్షన్. చాలా కామన్గా అడిగేది ఏంటంటే ఇది జామకాయ తీసుకోవడం వల్ల బేబీకి కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, ఊపిరితిత్తులో నిమ్ము వస్తుంది అన్నట్టుగా అదొక అపోహ ఉంది. కానీ నాట్ ఎట్ ఆల్. మనకు అంటే మదర్ తీసుకుంటే ఏంటంటే అందులో న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవుతాయి, అంతేకాని అది డైరెక్ట్గా బేబీ పైన ఎఫెక్ట్ ఉంటుంది అనేది అయితే ఏం లేదు. అది ప్యూర్లీ మిత్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.